ఇంక ఈరోజు అరణ్యకాండ. ఈ అరణ్యకాండ చెప్పుకుండే పోయే ముందర ఈ చిత్రకూట పర్వతానికి భరతుడు రావటము, ఆ తర్వాత రాముడిని వచ్చి రాజ్యం చేయమనటము, ఆ తర్వాత రాముడు పాదుకులు ఇవ్వటంతో ఆయన మళ్ళా వెనక్కి వెళ్ళటం, ఇవన్నీ జరిగినాయి కదా. సో రామచంద్ర ప్రభు ఎక్కడున్నారో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, చిత్రకూట పర్వతం దగ్గర ఉన్నారని. అందుకని రామచంద్ర ప్రభు అనుకుంటారనమాట, ఇక్కడే ఉంటే ధ్యానం చేసుకుంటే మునులకి వాళ్ళందరికీ కూడా అంతరాయం అవుతుంది, అందుకనే మనం ఈ చిత్రకూట పర్వతం నుండి అరణ్యాలకు వెళ్ళిపోదాము అని నిర్ణయించుకుని వెళ్లే ముందర అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్తారు, వాళ్ళ దీవెనలు కూడా తీసుకుంటారు. అనసూయదేవి చక్కగా సీతమ్మ వారిని అలంకరిస్తూ ఆమెకు మంచి హితబోధలు చేస్తుంది, ధర్మపత్నిగా ఎలా ఉండాలి ఏంటి అని కూడా చెప్తుంది అనమాట. ఆమె చక్కగా విని మా అమ్మగారు అత్తగారు కూడా ఇవే చెప్పారు అని ఆవిడ దగ్గర ఆశీస్సులు తీసుకొని ఇంకా వీళ్ళు ముగ్గురు ఈ భీకరమైనటువంటి అరణ్యంలోకి బయలుదేరిపోతుంది. మాతాజీ ఒకసారి మీరు చదువుతారా, ఈ పాట పాడతారా? అరణ్యకాండం ఇంకెవరికైనా ఇస్తాను తల్లి, ఎవరైనా పర్వాలేదు మాతాజీ. మన మాతాజీ గ్రూప్ లో పెట్టాను. జయలక్ష్మి మాతాజీకి కూడా ఉంది. హరే కృష్ణ. జయలక్ష్మి మాతాజీ వచ్చారా? హరే కృష్ణ. పాడతారా మాతాజీ అరణ్యకాండ పాట? ఎక్కడ ఉంది నాకు తెలీదు. నేను మీకు పెట్టాను. అయ్యో చూస్తాను సారీ. ఓకే మాతాజీ, ఆ రోజే పెట్టాను. మాతాజీ రేఖ మాతాజీ మీరు ఇది పాడండి మాతాజీ, తర్వాత కిష్కింద కాండ ఆ మాతాజీ చదువుతారు. మీరు కిష్కింద కాండ చదవండి మాతాజీ. ఓకే, 1 సెకండ్ అది పెట్టి నేను దీంట్లోకి వెళ్ళాలి. ఓకే, బాలకాండ తర్వాత బాలకాండ అయోధ్య తర్వాత అరణ్యకాండలో ఉంది. నువ్వు స్టార్ట్ చేసే తల్లి, నెక్స్ట్ అందుకుంటా. ఇక్కడ చేయకుండా దామోదర్జీకి నువ్వు షేర్ చేయవా, నిత్యారూపిణి మాతాజీకి? ఓకే మాతాజీ, నేను స్టార్ట్ చేశాను. భీకర కానన హరయముని జనగణ రామ, కారణ దర్శన రామ, దివ్య మహాముని సన్నుత రామ, కుంభజ దత్త మహాయుధ రామ, పుణ్య సుతీష్ణాభ్యస్థిత రామ, పరిచిత కృద్ర కులాధిప రామ, పంచవటీ తటవర్తన రామ, హృత శూర్పణఖానాసిక రామ, హతకర దూషణ దానవ రామ, మాయాహరణ చిత రామ, దారిత మారీచాసుర రామ, దైత్యేశ్వర హృత భూసు మాతాజీ వాయిస్ రావట్లేదు. హరే కృష్ణ. అవునా? అయ్యో నేను నొక్కలేదు. ఇప్పుడు క్లియర్ గా ఉంది మాతాజీ. స్టార్ట్ చేస్తున్నా దామోదరి. ఇక్కడ ఈ అరణ్యంలో భీకర కానన విహరణ రామ అంటే భయంకరమైన కారడవుల్లో సంచరించిన ఓ రామ అని చెప్తున్నారు. తర్వాత క్రూర విదారణ రామ, క్రూరుడైన విరాధుడు అనే రాక్షసుడిని సంహరించిన ఓ రామ అంటున్నారు. మనం ఈ విరాధుడు కథ కొంచెం చెప్పుకున్నాము, నేనైతే అంతకుముందు విని ఉండలేదు. ఎందుకంటే ఈ విరాధుడు అనే ఆయన పూర్వజన్మలో తుంబురుడు అన్నమాట. ఆయనకి కుబేరుడు శాపం ఇస్తారు, దానివల్ల ఆయన విరాధుడు అనే భయంకరమైన రాక్షసుడుగా ఉన్నారనమాట ఆ అడవిలో. ఆయన ఆకారం ఎట్లా ఉందంటే పెద్ద శరీరము, గుంట కళ్ళు, వికృతంగా
రక్తమంతా పూసుకొని అట్లా ఉన్నారనమాట. అంతేకాకుండా ఆయన భుజాన ఒక శూలం పట్టుకొని ఉన్నారు. ఆ శూలానికి చుక్కలు ఉన్నటువంటి జింకలు, ఆ తర్వాత సింహము, ఏనుగు ఇవన్నీ గుచ్చుకొని ఆ శూలం భుజాన పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. మరి ఏనుగునే శూలానికి గుచ్చి భుజాన పెట్టుకున్నారంటే చూడండి ఆయన ఎంత పెద్ద శరీరంతో ఉన్నవాళ్ళు. ఆ రాక్షసుడు వెళ్తూ ఉన్నాడు అడవిలో. వెళ్తున్నప్పుడు ఈ సీతారామ లక్ష్మణ్ణి చూశారు. చూసి ఇదేంటి ఇంతటి భయంకరమైన ఈ కారడవుల్లో ఇద్దరు పురుషుల మధ్య స్త్రీ ఉన్నది అని ఎంతో కోపంతో ఆయన పరిగెట్టుకుంటూ వచ్చి సీతమ్మ నడుము పట్టుకొని కొంత దూరం పరిగెట్టుకుంటూ తీసుకువెళ్ళి అప్పుడు అక్కడ నిలువచ్చి వెనక్కి తిరిగి రాముడితో లక్ష్మణుడితో అంటున్నారు అనమాట. పాపాత్ములారా, మీరేంటి ఈ కారడవిలలో ఒక స్త్రీతో ఉన్నారు, అందులో మీరు చూస్తే ఏమో మునివేషంతో ఉన్నారు, ఎందుకు ఇట్లాగ చేస్తున్నారు? ఇదిగో నేను ఇప్పుడే ఈ వనితని వివాహం చేసుకుంటాను, ఫస్ట్ మిమ్మల్ని ఇద్దరిని కూడా చంపేసి మీ రక్తం తాగుతానని చెప్పి అంటారు. అప్పుడు సీత అమ్మవారు గడగడ వణికిపోతుంది. అప్పుడు రామచంద్ర ప్రభు ఇంకా లక్ష్మణుడితో చెప్తారనమాట, ఇతన్ని సంహరించేద్దామని. వాళ్ళు ఎన్ని బాణాలు వేస్తున్నా అతను చనిపోవటం లేదు. ఇంకా రాముడు ఇదేదో ఎందుకు ఇలా చావటం లేదని చెప్పేసి ఆయన ఆ రాక్షసుడి యొక్క మెడ మీద ఆయన కాలు పెట్టి నొక్కుతూ ఉంటారు. అప్పుడు ఆ రాక్షసుడికి పూర్వజన్మ స్మృతి వస్తుంది. అప్పుడు చెప్తాడు, నేను ఇట్లాగా శాపవశాత్తు వచ్చాను, నేను తుంబురుడిని అని చెప్తూ ఆయన ప్రాణం వదిలే ముందు చెప్తాడు, శరభంగ మహర్షిని మీరు కలవండి అని చెప్తారు. ఆ రాక్షసులుని అలా చనిపోకుండా ఉన్నప్పుడు కానీ విడిగా అయినా కూడా రాక్షసును పెద్ద గొయ్యి తీసి పూడ్చిపెడతారట. సో లక్ష్మణుడికి చెప్పినప్పుడు లక్ష్మణుడు పెద్ద గొయ్యి తీస్తారు. అప్పుడు ఈ విరాధుడు రాక్షసుని దానిలో పెట్టేసి కప్పేస్తారనమాట. మనం మామూలుగా అయితే రావణాసుడే సీతమ్మని అపహరించింది, సీతమ్మ కోసం ప్రయత్నం చేసింది అని వినున్నాం కదా. కానీ ఇక్కడ విరాధుడు అనే రాక్షసుడు కూడా ఇలా చేశాడనమాట. అది కొత్తగా అనిపించి మీతో కూడా షేర్ చేసుకున్నామని చెప్పాను మాతాజీ. ఇంకా ఈ శరభంగుడు ఎవరంటే ఆయన కూడా మహా తపస్వి అనమాట. ఆ దండకారణ్యంలో రామచంద్ర ప్రభు దర్శనం కోసమే ఆయన వేచి ఉన్నారు. ఎప్పుడైతే రామచంద్ర ప్రభు వస్తారో అప్పుడు ఆయన తపశక్తి అంతా రామచంద్రమూర్తికి ధారపోసి ఇంకా ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళిపోతారంట. ఈ శరభంగ ఆ భయముని జనగణ రామ, భయపడుతున్న మునుల సమూహానికి అభయం ఇచ్చిన ఓ రామ. ఎప్పుడైతే ఈ రాక్షసుని చంపిన తర్వాత ఆ కారడవిలో ఉన్నటువంటి మునులందరూ వచ్చి రాముడికి ప్రణమిల్లి సహాయం కోరుతారనమాట. ఈ మా భయాన్ని తొలగించమని అడుగుతారు మునులు. అప్పుడు శ్రీరామచంద్ర ప్రభు వాళ్ళకి అభయాన్ని ఇచ్చారనమాట. తర్వాత తారణ కారణ దర్శన రామ, భవబంధాల నుండి దాటించే మార్గాన్ని చూపే ఓ రామ. మన భవబంధాలు అంటే జనన మరణ మృత్యు వీటి నుండి చక్రంలో సంసార చక్రంలో పడకుండా ఉండాలంటే మనని కృప చూపి మోక్షాన్ని ఇచ్చే వాళ్ళు ఎవరు? భగవంతుడే కదా. అందుకే భవబంధాల నుండి దాటించి మార్గం చూపే ఓ రామ అని ఆయన స్తుతిస్తున్నారు. దివ్య మహాముని సన్నుత రామ, దివ్యులైన గొప్ప మునుల చేత కొనియాడబడిన ఓ రామ. అక్కడ ఎప్పుడైతే ఈ రాక్షస సంహారం చేస్తున్నారో అప్పుడు అక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడా శ్రీరామచంద్రమూర్తిని పొగుడుతున్నారు. తర్వాత కుంభ హరే కృష్ణ. సారీ మాతాజీ, అందరికి వాయిస్ వినిపిస్తుంది మాతాజీ? లేదు, ఫ్రీజ్ అయింది. వినిపిస్తుందమ్మా, ఇప్పుడు ఆగారు అంతే. వినిపిస్తుంది, ఇప్పటిదాకా వినిపించింది, ఇప్పుడు ఆగారు. మధ్య మధ్యలో స్లైట్ గా బ్రేక్ అవుతున్నట్టుంది మాతాజీ, వాయిస్ ఆగిపోతుంది. తెలియలేదమ్మా, నేను దగ్గరగానే పెట్టుకున్నాను. ఫ్రీజ్ అయిందిరా, ఒక్క నిమిషం, 1 సెకండ్. ఈరోజు అంతరాయాలు వస్తున్నాయి. ఒకసారి ప్రాబ్లం కదా, నాదేమో అనుకుంటున్నాను. మళ్ళా కుంభజ దత్త అక్కడ చెప్పు. ఓకే మాతాజీ. కుంభజ దత్త మహాయుధ రామ అంటే అగస్త్య మహర్షి ఇచ్చిన మహా ఆయుధాలను ధరించిన ఓ రామ.
ఈ అగస్త్య మహర్షి శ్రీరామచంద్ర ప్రభువుకి మహావిష్ణు ధనస్సుని ఇచ్చారనమాట. ఆ ఇచ్చి ఇంకా అగస్త్య మహర్షి చెప్తున్నాడు రామచంద్ర ప్రభుకి, మీరు పంచవటిలో ఉండండి అని సలహా ఇచ్చారు అగస్త్య మహర్షి. తర్వాత మా పుణ్య సుతీష్ణాభ్యర్చిత రామ, పుణ్యాత్ముడైన సుతీక్షణ మహర్షి చేత అర్చించబడిన రామ. ఈ సుతీక్షణ మహర్షి ఆశ్రమంలో కొంతకాలం వీళ్ళు ఉంటారనమాట. ఉండి తర్వాత మునులందరూ వచ్చి అభయం ఇచ్చారు కదా రాక్షసులను సంహరిస్తానని. మరి సుతీష్ణుడి ఆశ్రమంలో ఉంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ కాబట్టి అందుకని ఇంకా ఆశ్రమంలో ఉండకుండా వాళ్ళు బయలుదేరి వెళ్తారు. అంతకుముందు ఆయన అగస్త్యుడు చెప్పారు కదా మీరు పంచవటిలో ఉండండి అని, అందుకని పంచవటికి బయలుదేరి వెళ్తున్నారు అనమాట. వెళ్తున్నప్పుడు పరిచిత రుద్ర కులాధిప రామ, పక్షిరాజైన జటాయువుతో పరిచయం చేసుకున్న ఓ రామ. వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక చెట్టు మీద ఈ జటాయువు ఉన్నారన్నమాట. ఆ జటాయువు ఎలా ఉందంటే చిన్న సైజు కొండంతగా ఉంది. దాన్ని చూసి రాక్షసుడేమో అనుకొని రామచంద్ర ప్రభు చంపుదామనుకుంటారు. కానీ దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు జటాయువు చెప్తారనమాట, నేను మీ తండ్రి స్నేహితులము అని కుశల ప్రశ్నలు చెప్తాడనమాట. అప్పుడు రాముడు కూడా ఎంతో సంతోషించి ఆయన ఆలింగనం చేసుకొని తండ్రికి ఇచ్చే మర్యాద ఆయన కూడా ఇస్తారు. అప్పుడు జటాయు కూడా అంటారనమాట, మీరు రక్షణ భారం కూడా నేను తీసుకుంటానని. అందుకు కూడా ఆయన సంతోషిస్తాడు రామచంద్ర ప్రభు. తర్వాత పంచవటీ తట వర్తన రామ, పంచవటీ తీరంలో నివసించిన ఓ రామ. ఇంకా వీళ్ళు పంచవటికి వచ్చారు, అక్కడ నివసిస్తూ ఉన్నారనమాట. రోజులు గడుస్తూ ఉన్నాయి. అప్పుడేమైంది, కృత శూర్పణఖ నాసిక రామ, ఇక్కడ ఈ శూర్పణఖ వచ్చిందనమాట. వచ్చినప్పుడు రామచంద్ర ప్రభు దగ్గరికి వచ్చి, ఆమె చాలా వికృతంగా ఉంది. ఆమె వయసేమో పెద్దగా ఉంటుంది, కానీ ఆమె యొక్క భావనలు వికృతంగా ఉంటాయన్నమాట. ఆమె రామచంద్ర ప్రభు దగ్గరికి వెళ్ళి నన్ను భార్యగా చేసుకో అని ఆవిడ అడుగుతుంది. అప్పుడు ఆమె యొక్క వికృతాన్ని మనసులో కొని చెప్తాడు, నేను ఆయన్ని అడుగమంటే. అప్పుడు లక్ష్మణుడి దగ్గరికి వెళ్తే లక్ష్మణుడు అంటాడనమాట, నేనే నా అన్న వదినికి సేవకుడిని చేసుకుంటే నువ్వు కూడా దాసీవి దగ్గరికి వెళ్ళి అడుగు అంట. మళ్ళా రామచంద్ర ప్రభు దగ్గరికి రాగానే రామచంద్ర ప్రభు అంటారు, నాకు భార్య ఉంది అని సీతమ్మని చూపించేసరికి అప్పుడు శూర్పణఖ ఏం చేస్తుందంటే, నన్ను నిరాకరించడానికి కారణము ఈ వనితే అని చెప్పేసి సీతమ్మని చంపటానికిగా వెళ్తూ ఉంటుందన్నమాట. అప్పుడు రామచంద్రమూర్తి చెప్తాడు లక్ష్మణుడికి ఆమెని ముక్కు చెవులు ఖండించమని. అప్పుడు ఆయన చెవు ముక్కులు ఖండించేస్తాడనమాట లక్ష్మణుడు. తర్వాత హతఖర దూషణ దానవ రామ, అప్పుడు ఈ శూర్పణఖ ఏం చేస్తుంది, ఏడ్చుకుంటూ వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తుంది. ఆ అన్నయ్య ఎవరంటే ఖరుడు. ఈ ఖరుడు ఎవరంటే రావణాసుడి యొక్క తమ్ముడు అనమాట. ఆయన దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఈ ఖరుడు కూడా కోపగించుకొని ఆయన దగ్గర 14,000 మంది సైన్యం ఉంటారు, రాక్షస సైన్యం. వాళ్ళ సైన్యానికి అధిపతి దూషణుడు. ఈ కరదూషణాదులు వీళ్ళందరూ కూడా రామచంద్ర మీదకి యుద్ధానికి వెళ్తారు. అప్పుడు అందరిని కూడా సంహరిస్తారు రామలక్ష్మణులు. ఆ 14,000 మంది రాక్షసుల్ని సంహరించేశారు. మాయా హరిణో ధ్వంచిత రామ, మాయాలేడి చేత వంచింపబడిన రామ అంటున్నారు. ఇక్కడ మారీచుణ్ణి అంతకుముందు ఎందుకు కాపాడారంటే ఇందుకే అనమాట. అదే విశ్వామిత్రుడు యొక్క యజ్ఞం అప్పుడు డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటే ఈయనొక్కడిని కూడా వదిలేశాడు కదా. సో ఈయన వచ్చేసి సముద్రంలో దాక్కున్నాడు. రావణాసుడు వచ్చేసి బంగారు లేడిగా వెళితే అప్పుడు సీత ఒంటరిగా ఉంటుంది, అప్పుడు నేను సీతమ్మని తెచ్చుకుంటానన్నప్పుడు నీతి మాటలు చెప్తాడనమాట, ఇది కరెక్ట్ కాదు వద్దు అని. ఆయన వినడు. అప్పుడు చెప్తాడంట రామచంద్రమూర్తి అంటే చాలా బలశాలి వద్దని. కానీ వినకుండా అప్పుడు రావణాసుడు అంటాడు మారీచుడితో,
నువ్వు వెళ్ళకపోతే నేనే నిన్ను సంహరిస్తానని. అప్పుడు మారీచుడు అంటాడు, నీ నీ చేతిలో చనిపోయేదానికంటే రామచంద్రమూర్తి చేతిలోనే చనిపోతానని చెప్పి ఇంకా మాయాలేడిగా వస్తాడనమాట. వచ్చినప్పుడు సీతమ్మ చూడటం, కావాలని అడగటం, అప్పుడు రామచంద్రమూర్తి వెళ్ళటం, అప్పుడు దాన్ని బాణం చేత చీల్చేస్తాడనమాట. ఒక్క బాణంతోనే చనిపోతూ ఆ మారీచుడు ఏం చేస్తాడంటే, ఆ లక్ష్మణ రక్షించు, ఆ సీత రక్షించని పెద్ద పెద్దగా అరుస్తాడు. అప్పుడు ఆ విధంగా వంచింపబడ్డాడనమాట. దారిత మారీచాసుర రామ, ఆ మాయలేడి రూపంలో ఉన్న మారీచుడిని బాణంతో చీల్చివేసేశాడు. అప్పుడు ఎప్పుడైతే ఈ మారీచుడు ఈ విధంగా రక్షించమని ఆ రాముడి గొంతుతో అరుస్తున్నాడో అప్పుడు సీతమ్మకు కంగారేసి లక్ష్మణుడిని వెళ్ళమని అడిగింది. అప్పుడు లక్ష్మణుడు అంటాడు, లేదమ్మా రావించలేరు అని చెప్తాడు. అయినా ఇంకా ఆమె కొంచెం పరుషంగా మాట్లాడుతుంది అనమాట. నీవు నా మీద మోహంతోనే నువ్వు వెళ్ళటం లేదు అని అనకూడని మాటలు అంటుంది. అని అంతటిదాకా భరతుడుకి రాజ్యం పర్మనెంట్ అంటే ఉండటానికి కోసమే ఈ విధంగా సమయం కోసం ఉన్నారు మీరు, ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి రాముడిని లేకుండా చేయటానికి చూస్తున్నారని ఈ పరుష మాటలు వినలేక ఇంకా ఆయన బయలుదేరి వస్తాడు. ఇంకా రాముడు కూడా వెనక్కి వస్తూ ఉన్నప్పుడు లక్ష్మణుడు చూస్తాడు. ఏంటి నువ్వు వస్తున్నావు అంటే, ఇలా వదిలి రావటం కరెక్ట్ కాదంటారు. ఇలాంటి భయంకరమైన కారడవుల్లో ఒక మహిళని వదిలిపెట్టి రాకూడదు అని ఆయన్ని మందలిస్తారు. తీరా వెళ్ళి చూసేసరికి అక్కడ సీతమ్మ లేదు. ఈ లోపలే రావణాసుడు వచ్చి తీసుకెళ్ళిపోయాడు. తర్వాత దైత్యేశ్వర హృత భూసుర రామ, రాక్షసరాజు అంటే రావణుడి చేత అపహరించబడిన భూదేవి పుత్రిక కలవాడవైన ఓ రామ, అంటే ఈ సీతమ్మని ఈ రాక్షసుడు వచ్చి తీసుకొని వెళ్ళటం జరిగింది. తర్వాత దారాన్వేషణ తత్పర రామ, తన భార్య అయిన సీతమ్మ కోసం వెతకటంలో నిమగ్నమైన ఓ రామ. ఇంకా ఎంతో దుఃఖిస్తాడు ప్రతి చోట. సంబోధిత రామ, పక్షిరాజైన జట్టు కొన ప్రాణాలతో ఉంటుంది. ఎప్పుడైతే తీసుకువెళ్ళటం ఎలా తీసుకెళ్ళాడంటే, మనకి సినిమాలలో ఏమో ఈ మట్టితో కలిపి పెకలించి తీసుకెళ్ళటం అట్లా ఏమి అప్పుడు జటాయువు వచ్చి ఎంతో చెప్తాడు, ఎంతో పోరాడినా కూడా రావణాసుడు జటాయువు యొక్క రెక్కలను తెగ నరికేస్తాడు. సో ఆ పక్షి జటాయువు కింద పడి కొన ప్రాణాలతో రాముడి కోసమే ఎదురు చూస్తూ ఉంది. ఎప్పుడైతే రామచంద్రమూర్తి వచ్చారో అప్పుడు జటాయువు చెప్తున్నమాట, దక్షిణ దిశగా తీసుకువెళ్ళాడు అని చెప్పి ప్రాణాలు పెడతాడు. అప్పుడు కన్న తండ్రికి ఏ విధంగా దహన సంస్కారాలు చేస్తారో కొడుకు, ఆ విధంగా ఈ జటాయువుకు రామచంద్రమూర్తి అన్నీ చేస్తాడు. చేసేసి ఇంక మళ్ళా బయలుదేరారు అనమాట. బంధువు మదన రామ అని ఇంకొక రాక్షసుడు. ఆయన ఎట్లా ఉంటాడంటే, ఆయనకి తల ఉండదు, మెడ ఉండదు, ఒక పెద్ద శరీరము, దానికి ఒక కన్ను, నోరు, పెద్ద 2 చేతులు ఉంటాయి. ఆయన పని ఏంటంటే ఎవరైతే చేతికి అందుతారో వాళ్ళని ఆహతిడు. శబరి దత్త ఫలాసన రామ, చనిపోయే ముందుగా చెప్తాడనమాట, శబరిని కలవమని కూడా చెప్తాడు. అప్పుడు ఆ శబరి ఆశ్రమం వచ్చేసి ఆమె మతంగ మహర్షి శిష్యురాలు, అందుకని మతంగ మహర్షి ఆశ్రమంలో ఆమె ఉంటుందన్నమాట. వెళ్తూ ఆయనకి నువ్వు మర్యాదలు చేయాలి చెప్తారు. ఉండి ఆభ్రం చేయటం, మంచి రుచికరమైన పండ్లన్నీ
కలెక్ట్ చేసి క్షణాన్ని వస్తారని ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. మనకేళ్ళలో శబరి అసలు ఆవిడ అలా చేయదు. ఎందుకంటే ఆమె మహర్షి శిష్యురాలు, ఆమెకు అన్నీ తెలుసు, పద్ధతులు ఎలా చేయాలి ఏంటని, దేవుణ్ణి ఎలా పూజించాలి అని. సో ఆమె ఆ విధంగా స్వామి వారికి పండ్లు ఇస్తుంది. ఆ పండ్లు చక్కగా ఆయన ఆరగిస్తారు. తర్వాత ఏమవుతుందంటే పంపాలోకన దుఃఖిత రామ, పంపా సరోవరాన్ని చూసి సీతా వియోగంతో దుఃఖించిన రామ. ఆ పంపా సరోవరం చూడగల సీత గుర్తొచ్చింది. ఆయన శ్రీచంద్రమూర్తి ఎంతో బాధపడ్డాడు. పవనాత్మజ సంపూజిత రామ, వాయుపుత్రుడైన హనుమంతుడి చేత చక్కగా పూజించబడిన ఓ రామ అంటారు. వాయుపుత్రుడు అంటే హనుమాను స్వామి వారిని పూజించడం జరిగింది. హనుమంతుడు ఎందుకు కలుసుకుంటాడు అంటే, సుగ్రీవుడు నుండి రామలక్ష్మణుని చూసి వీళ్ళుని వాళ్ళే పంపించాడేమో భయంతో కనుక్కొని రమ్మని హనుమాన్ని పంపిస్తారు. అప్పుడు హనుమంతుడు వెళ్ళి ఆయన శ్రీరామచంద్ర ప్రభు అని తెలుసుకొని ఆయన్ని పూజిస్తారన్నమాట. శ్రీరామ రామ 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 జయ సీతారామ. మాతాజీ ఇంకెవరైనా కిష్కింధాకాండ మొత్తం పాడండి. నివేదిత రామ ప్రాప్తావనిజాభూషణ రామ లీలోక్షిప్తాసురతను ఖండిత సప్తమహీరుహ రామ ఏకాసుగనిఘతేంద్రజ రామ అభిషిక్తార్కతనూభవ రామ అంతర నివసన రామ వానరసేనా పరివృత రామ సీతాన్వేషణ తత్పర రామ ప్రేషిత వానర నాయక రామ మారుత సుత దత్తోర్మిక రామ గృధ్ర సుబోధిత వానర రామ 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 జయ సీతారామ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మా. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఇంకా కిష్కింధాకాండలో మనం ప్రవేశించాం. రవి జనిత నిజ కథ రామ అంటే సూర్యపుత్రుడైన సుగ్రీవ వృత్తాంతాన్ని తెలిపిన ఓ రామ. సుగ్రీవుడు ఎవరంటే సూర్యుడు యొక్క పుత్రుడు. రాముల వారు ఇంకా సుగ్రీవుడిని కలిశారు. కలిసిన తర్వాత వృత్తాంతం అంతా కూడా చెప్పారు. ఒక విధంగా ఒక చోట వినున్నాను, సుగ్రీవుడి యొక్క కష్టము రాముడి కష్టము ఒకటే. ఎందుకంటే సుగ్రీవుడి యొక్క భార్యని తన అన్నైన తీసుకుని ఆయన రాజ్యాన్ని తీసుకుని చేసి, రాముడు కూడా రావణాసుడు రాముడి యొక్క భార్య అయినటువంటి సీతని అపహరించి వాళ్ళ భార్యలని మళ్ళీ తిరిగి తెచ్చుకోవటం. అందువల్ల నువ్వు శ్రీరామచంద్ర ప్రభు కూడా ఆయన గురించి చెప్పిన తర్వాత ప్రాప్త రామ సీతమ్మ జాడ విడిచిన ఆభరణాలను పొందామా అంటున్నారు. ఎప్పుడైతే ఇప్పుడు రావణాసుడు సీతమ్మని తీసుకొని వెళ్తున్నప్పుడు సీతమ్మ కిందకు చూసినప్పుడు కొండ మీద నలుగురు వానరులు కూర్చుని ఉన్నారనమాట. అప్పుడు ఆమె గబగబా తన పమిట కొంగు చింపేసి దాంట్లో ఆమె ఆభరణాలు పెట్టి అక్కడ జాడ విడుస్తుంది. ఎప్పుడైనా రామచంద్ర ప్రభు వస్తాడు చూస్తాడు అనే ఉద్దేశంతో అనమాట. అట్లా ఆమెనుకున్నట్లుగానే సుగ్రీవుడిని రామచంద్ర ప్రభు కలవటం. అప్పుడు ఆ సుగ్రీవుడు అమ్మ వచ్చి చూపించడం జరుగుతుంది. జరిగిన రామచంద్ర ఉంటారు. అప్పుడు లక్ష్మణుని అడిగితే సో ఆమె కాలుకున్న మువ్వలని నేను గుర్తుపట్టగలను, ఇవి ఆవిడవే అని చెప్తాడు. తర్వాత రామ దుందిబి అనే రాక్షసుడి కళేబరాన్ని అలా ఓకగా కాలితో ఎగరేసిన ఓ రామ అంటున్నారు. ఎందుకు ఈ దుందిబి రాక్షసుడు ఎవరు ఏంటి కదా హిమవంతుణ్ణి ఓడించేశారు. అప్పుడు హిమవంతుడు ఏం చేస్తాడంటే, నువ్వు వాలి దగ్గరికి వెళ్ళు, ఆయనతో యుద్ధం చేయమంటారు. మహాగర్వంతో ఇంకా ఈ దుందిబి వచ్చి వాలితో యుద్ధం చేస్తూ చనిపోతాడనమాట. అందువల్ల
అప్పుడు సుగ్రీవుడు ఎందుకు చెప్తాడంటే వాలి చాలా గెలుస్తాడో లేదో, మళ్ళీ ఆ కోపంతో ఎంత దారుణం చేస్తాడో వాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ రాముణ్ణి ఆయన బలాన్ని టెస్ట్ చేసే ఉద్దేశంతో ఆ యొక్క దుందువి రాక్షసి శరీరాన్ని నువ్వు ఒకసారి ఎత్తి చూపించి లేకపోతే విసిరేయాలి అని చెప్తాడు. వాళ్ళు ఈ కొండకు వస్తే చనిపోతారు నా ఆశ్రమానికి అనేది చెప్తారనమాట. ఇది నేను వినున్నాను మాతాజీ, నేను చదవలేదు, మేబీ కరెక్ట్ కాదు. అందువల్ల వాలి ఆ యొక్క ఋష్యముఖ పర్వతం మీదకి రాడు. అందుకని ఇంకా ఇవన్నీ గుర్తుపెట్టుకొని సుగ్రీవుడు రామచంద్రమూర్తిని పరీక్ష జలుచుకొని ఈ శరీరాన్ని నువ్వు విసిరేయాలి అని చెప్తారు. అప్పుడు ఆయన వచ్చి ఒక చిన్న ఆయన కాలు వేలుతో గోరుతోనే ఒక తంతనగానే అది ఎన్నో యోజనాల దూరం వెళ్ళి పడుతుంది అనమాట. అప్పుడు సుగ్రీవుడికి నమ్మకం కుదరదు. ఎందుకంటే ఆ దుందుబి రాక్షసుని సంహరించినప్పుడు ఆయన నిండు బరువుగా ఉన్నాడు. ఇప్పుడు ఇది సేవ ఎండిపోయింది, తేలిగ్గా ఉంది, నాకు ఇంకా నమ్మకం కలగలేదు, ఇంకో పరీక్ష పెడతానంటారు. ఏంటి ఆ పరీక్ష అంటే ఖండిత సప్త మహీరూప రామ. ఆ బాణంతో ఒకేసారి 7 సాల వృక్షాలని పగలగొట్టిన రామ. ఆ సాల వృక్షాలు 30 మీటర్ల ఎత్తులో ఉంటాయిట, ఎంతో బలమైనటువంటి వృక్షాలు. ఆ వృక్షాలు 7 ఒకే బాణంతో తెగ్గొట్టేశారనమాట, పడగొట్టేశాడు రామచంద్రమూర్తి. అప్పుడు సుగ్రీవుడికి నమ్మకం కుదిరింది వారి మీద యుద్ధానికి పంపించడానికి. ఏకాసుగనిహదేంద్రజ రామ. ఒకే బాణంతో ఇంద్రుడి పుత్రుడైన వాలిని సంహరించిన ఓ రామ అని అంటున్నారు. ఇక్కడ ఇంద్రుడి పుత్రుడు వచ్చేసి వాలి అనమాట. వాలిని ఒకే ఒక బాణంతో సంహరించారు. ఇక్కడ మళ్ళా మనకి వాలి అడుగుతారనమాట, ఎందుకు నువ్వు నన్ను సంహరించావు, నేను కావాలంటే రావణాసుడు లాంటి వాళ్ళని ఎంతో మంది నేను ఓడించగలను, నేనే సీతమ్మని తెచ్చేవాడిని కదంటే అప్పుడంట నువ్వు అధర్మం వైపు ఉన్నావు, అధర్మం వైపు ఉన్న వాళ్ళతో నీ స్నేహం కూడా చేయనంటాడు అనమాట. ఇంకోటి ఏంటంటే చెట్టు చాటు ద్వారా ఎందుకు చంపాల్సి వచ్చింది అని అంటే అప్పుడు ఒక ధర్మం ఉందట. ఎప్పుడైతే అధర్మ పరుడు ఉన్నారో అతను జంతువుతో సమానం. సో జంతువుని ఎట్లా చాటుమాటు నుండి సంహరిస్తారో అదే విధంగా చేయవచ్చు. అంతేకాకుండా వాలి కూడా జంతువే కదా. సో ఈ కారణాలతో ఏది రామయ్య చేసినా ధర్మమే అన్నమాట. కొంతమందికి డౌట్లు వచ్చినా ఇక్కడ క్లారిటీ ఇస్తున్నారు. ఆ తర్వాత అభిషిక్తాత్కతనూభవ రామ. సూర్యపుత్రుడైన సుగ్రీవునికి కిష్కింద రాజుగా పట్టాభిషేకం చేసిన ఓ రామ. వాలి చనిపోయిన తర్వాత ఆయనకి పట్టాభిషేకం చేశారు సుగ్రీవుడికి. తర్వాత గిరిధర్యంతర నివసన రామ. పర్వత గుహాలలో అంటే ఋష్యముఖ పర్వతంపై నివసించిన ఓ రామ. ఇక్కడ వర్షాకాలం అవటంతో వెంటనే సీతాన్వేషణకి వెళ్ళటం కుదరదు కాబట్టి అప్పుడు సుగ్రీవుడు ఇంకా తన భార్యతో తన రాజ్యంతో అందరితో సుఖశాంతులతో ఉండి ఆయన ఇచ్చిన మాట కూడా మర్చిపోయేటంతగా ఉన్నాడనమాట. అప్పుడు రాముడికి కోపం వస్తుంది. ఆ తర్వాత లక్ష్మణుడిని పంపిస్తే లక్ష్మణుడు మళ్ళీ సమాచారం అందించడం, మళ్ళా రావటం జరుగుతుందనమాట. ఈ లోపల వీళ్ళు రాముడు లక్ష్మణుడు ఈ ఋష్యముఖ పర్వతం మీద నివసిస్తారు ఆ వర్షాకాలం అంతా అనమాట. ఆ తర్వాత వానర సేన పరివృత రామ. వానర సైన్యంతో చుట్టుముట్టబడిన రామ. ఎప్పుడైతే ఈ లక్ష్మణుడితో కబురు అందించారో అప్పుడు సుగ్రీవుడు ఒక సభ ఏర్పరిచారు. అందరూ వానరులు అందరూ కూడారు. అప్పుడు ఈయన రాముడు చెప్తాడనమాట, సీతాన్వేషణ తత్పర రామ. సీతమ్మ జాడ తెలుసుకోవటం పైనే దృష్టి పెట్టిన రామ. ఇప్పుడు వాళ్ళందరూ రాగానే సీతమ్మని వెతకాలి అనే విషయం చెప్తారు. ప్రేషిత వానర నాయక రామ. సీతమ్మను వెతకటానికి వానర వీరులను నలుదిక్కులకు పంపిన రామ.
అప్పుడు అందరూ రెడీ అయ్యారనమాట సీతమ్మని వెతకటానికి. ఒక్కొక్క గ్రూపుని ఒక్కొక్క దిక్కుకి పంపించారు. ఒక్క గ్రూపులో హనుమ, జాంబవంతుడు, అంగదుడు వీళ్ళందరూ కూడా దక్షిణ దిక్కుకి సెలెక్ట్ చేసుకొని పంపిస్తున్నారు. పంపించే ముందు మారుత సుత దత్తోర్మిక రామ, వాయుపుత్రుడైన హనుమంతుడి చేతికి తన ముద్రికని ఇచ్చిన ఓ రామ. రామచంద్ర ప్రభుకి తెలుసు హనుమానే సీతమ్మను కనుక్కుంటారని. అందువల్లే ఆయన యొక్క ఉంగరాన్ని, అంగుళికనాన్ని హనుమాకి ఇచ్చాడు. వృద్ధ సుబోధిత వానర రామ, సంపాతి ద్వారా సీతమ్మ లంకలో ఉన్నదని వానరులు తెలుసుకునేలా చేసిన ఓ రామ. అప్పుడు వీళ్ళందరూ కూడా వెతుకుతున్నారు. ఎవరు? ఈ హనుమ, జాంబవంతుడు, అంగదుడు, మరికొంత సైన్యము, వానరులు అందరూ వెతుకుతున్నారు. ఎక్కడ వెతికినా సీతమ్మ జాడ కనపడలా. ఇచ్చిన గడువేమో అయిపోతున్నది. వాళ్ళకి ఇంకా చాలా బాధ కలిగి ఇంక ఈ విషయం వెళ్ళి చెప్పటానికి లేదు. చెప్పినా కూడా సుగ్రీవుడు శిరఛేదన చేస్తాడు అని ఇంకా దర్భలు పరుచుకుంటారనమాట చనిపోవటానికి. దర్భలు పరుచుకొని వాటి మీద కూర్చొని ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు. చూడు, జటాయువు తన శక్తికి మించి సీతమ్మని కాపాడటం కోసం రావణుడు మీద యుద్ధం చేశారు, మనం ఏమీ చేయలేకపోతున్నాము, అయ్యో అని అనుకుంటుంటారు. అక్కడే గృహలో ఉన్న సంపాతి ఈ మాటలు విని బయటకు వస్తారు. బయటకు వచ్చి అప్పుడు వాడితో అంటారనమాట, నేను జటాయు అన్నని, సంపాతిని. అయ్యో జటాయు చనిపోయారా అని. అప్పుడు ఆయన అంటారనమాట, నేను చాలా వృద్ధుడిని అయిపోయాను, నా రెక్కలు కూడా కాలిపోయినాయి, అందుకని నేను అంత ఎత్తుకు ఎగరలేను. కాతేందంటే నా కళ్ళు చాలా తీక్ష్ణమైన దూరాన్ని కూడా చూసేటంత బలం కలవి. నేను అందుకని కొన్ని యోజన దూరం కూడా చూడగలుగుతాను. నా కంటి చూపుతో నేను చెప్తున్నాను. ఇప్పుడు కొన్ని యోజనాల దూరంలో లంకాపట్నం ఉంది, అక్కడ సీతమ్మ ఉన్నది అని చెప్తారనమాట. ఆ సమాచారం ఇచ్చారు. రామ రామ శ్రీరామ రామ 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 జయ సీతారామ. ఇప్పుడు సుందరకాండ మాతాజీ ఎవరైనా చదివే పనికి చదవండి. టైం ఉంది. సుందరకాండ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు చదువుతున్నారా? మాతాజీ చదువుతాను కానీ నాకు కనిపించట్లేదు మొత్తం క్లియర్ గా. లాస్ట్ లో సుందరకాండ అని ఉంది చూడమ్మా. ఓకే, హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. 3 lines సుందరకాండ. జలనిధి లంఘన పటుభట రామ, లంకాంతక సముపాసిత రామ, సీతానందక. మాతాజీ కనిపించట్లేదు. సీతానందకరార్చిత రామ. ఓకే, సీతానందకరార్చిత రామ, విశ్రావిత నిజ నామక రామ, దూషిత రావణ విక్రమ రామ, భస్మీకృత లంకాపుర రామ, ప్రాప్త సతీ చూడామణి రామ, జలనిధి వేలావాసక రామ, రామ రామ శ్రీరామ రామ, రామ రామ జయ సీతారామ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ సుందరకాండలో ప్రవేశించాము. జలనిధి లంఘన పటుబట రామ అంటే సముద్రాన్ని లంఘించగల సమర్థుడైన సేవకుడు కలవాడవైన ఓ రామ అని. ఇంకా ఇక్కడ హనుమ వీళ్ళందరూ కూడా సముద్రం దాటడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అప్పుడు జాంబవంతుడు అంటాడు, నేను వృద్ధుణ్ణి, నేను వెళ్ళినా మళ్ళా తిరిగి రాలేను, అందుకని ఇంకా హనుమకి వెళ్ళే సామర్థ్యం ఉంది అంటే అప్పుడు ఆయన లంకకి వెళ్ళటానికి సముద్రం దాటకలే సమర్థుడు అనమాట. అట్లనే సముద్రాన్ని దాటుతాడు కదా, అందుకే అలాంటి మంచి సేవకుడు కలిగిన ఓ రామ అంటున్నారు. లంకాంతక సముపాసిత రామ, లంకను నాశనం చేసిన హనుమంతుని చేత కొలవబడిన ఓ రామ. హనుమ వెళ్ళారు. ఇంకా సుందరకాండ అందరూ వినే ఉంటారు, అందుకని ఎక్కువ చెప్పటం లేదు.
హనుమ వెళ్ళి సీతమ్మ కోసం అంతటా వెతికారు. ఆ వెన్నెట్లో ఎక్కడా కనపడలేదు. ఇంకా ఆయన కూడా కనపడకపోయేసరికి నిరుత్సాహపడి ఆయన కూడా ప్రాణం తీసేసుకోవాలి, ఎందుకు నేను ఇంకా వెళ్ళి కబురు చెప్పినా కూడా ఎవరి ప్రాణం నిలవదు, రఘువంశమే ఉండదు అని ఇట్లా మదనపడి మళ్ళా ధైర్యం తెచ్చుకొని మళ్ళా దేవుణ్ణి ప్రార్థించుకొని మళ్ళా ముందుకు వెళ్తారనమాట. అశోకవనం చూడటం మర్చిపోయాను, అక్కడికి వెళ్తానని చెప్పి అశోకవనంలో ప్రవేశించటం, ఆ చెట్టు మీద కూర్చోవటము, అదే ఎర్లీ మార్నింగ్ అవటంతో అప్పుడు రావణాసుడు రావటము, సీతని చాలా పరుషంగా మాట్లాడటము అవన్నీ చేస్తారు. ఆమె కూడా ఎంతో వణికిపోతుందన్నమాట రావణాసుడి మాటలకి. తగినంత సమాధానం, అంత భయపడుతూ ఉన్నా కూడా తగిన సమాధానం చెప్తుంది సీతమ్మ. చెప్పి ఇంకా రావణాసుడు చెప్తాడు, 1 నెలే నీకు గడువు, నువ్వు నాకు సొంతమైతే సరే, లేకుంటే నిన్ను చంపైనా తినమని అక్కడున్న రాక్షసులు వనితలు కూడా చెప్తారనమాట. ఈ విధంగా చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు ఆమె గడగడ వణుక్కుంటూ ఆమె చనిపోవాలి అని అనుకుంటుందన్నమాట. ఆ టైంలో హనుమ చెట్టు మీద నుండి చిన్న బాడు రూపంలో ఉండి చూసి, అయ్యో ఈమెను ఎట్లాగా నేను రామదూతని ఎలా తెలియచేయాలి, మళ్ళా ఆమె భయపడుతుందేమో నన్ను చూసి అని రాముడి యొక్క కథనే గానం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆమె భయమయంగా పైకి చూసేసరికి మారుతిని చూస్తుంది. మారుతి వచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఎవరు ఏంటి అని అడిగినప్పుడు ఆయన చెప్తూ ఉంటారు. మళ్ళా ఆమెకు మళ్ళా డౌట్ వస్తుంది, ఈ రాక్షసుడి మారువేషంలో వచ్చాడేమో, ఈ వానరుడు లాగా అనుకుంటుంది. మళ్ళా హనుమ ఎంతో చెప్తాడు, లేదమ్మా నేను రామదూతని హనుమాని అని మళ్ళీ నమ్మకం కలిగేటట్టుగా చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఇంకా అప్పుడు ఆమె 1కి 4 సార్లు చెప్తున్నమాట, తను పడే కష్టము, 4 రోజుల్లోనే రావణాసుడు నన్ను చంపేస్తాడు, రాముడిని తొందరగా రమ్మను, ఇవన్నీ అంటుంది. రాముడు ఇచ్చినటువంటి అంగుళీకము ఇచ్చిన తర్వాత సీతమ్మ వారు అది చూస్తూ ఎంతో ఆనందంతో అశ్రులు, ఆ కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయన్నమాట అది చూసి. తర్వాత ఆమె సిగ్గు కూడా పడుతుంది. ఇట్లా ఆనందాన్ని కలిగించాడు సీతమ్మకి. అంతటితో ఆగకుండా నేను ఎప్పుడైతే ఈ సీతమ్మని ఈ విధంగా పరుషంగా మాట్లాడి వెళ్ళాడు కదా రావణాసుడు, అతనికి తగిన బుద్ధి చెప్పాలి, అందుకని ఈ లంకని నాశనం చేయాలి అనుకున్నాడు. అనుకొని అంతేకాకుండా ఆయన ఏమనుకున్నారంటే, నేను రాత్రిపూట్ల ఈ లంకను చూశాను, ఈ రావణాసుడి యొక్క బలం ఏంటి, బలగం ఏంటి, రహస్య ప్లేస్లు ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి నేను చూడాలి అని కూడా అనుకుంటాను అనమాట. అందువల్లే కలహం తనకే ఏర్పరచుకోవటానికి అక్కడ ఉన్న వనం అంతా కూడా చిందరవందర చేసేస్తాడు. అక్కడ కాపలా ఉన్న భటులు వెళ్ళటం, రావణాసుడి కబురు పెట్టడం, కొంతమంది వచ్చి హనుమాన్ని మీద యుద్ధం చేయటం, ఓడిపోవటం జరుగుతుంది. అసలు రావణాసుడి బుద్ధి ఎంత దారుణమైందంటే, ఆయన కుమారుడు ఉంటాడనమాట, ఆయన నునుగుల మీసాలు చక్కటి అక్షకుమారుడు, ఆయన్ని పంపిస్తాడు యుద్ధానికి హనుమా మీద. హనుమాకే చేతులు రావు, అయ్యో ఇంత అందంగా ఉన్నాడు చిన్నవాడు, ఎలా చంపాలా అనుకుంటాడు. కానీ ఆయన బాణాలు వదులుతుండేసరికి ఆంజనేయ స్వామికి ఒంటికంతా గాయాలు అవుతాయి. అప్పుడు ఆంజనేయ స్వామి అనుకుంటాడు, ఏదో నిప్పు కణకలే అని వదిలేస్తే కాదు, అంతటా కూడా కాల్ చేస్తుంది, ఇది తప్పదు అనుకొని ఆయన్ని చంపేస్తారనమాట. అంటే ఆయన స్వార్థ బుద్ధికి కన్న కొడుకును కూడా చంపుకోవటం జరిగింది రావణాసుడు. చనిపోతాడు. తర్వాత మళ్ళా ఇంకా ఇంద్రజిత్తుని కూడా పంపిస్తారు. ఈ వానరుడు ఎవడో సామాన్యుడు కాదు, అతని శరీరంతో తీసుకురమ్మంటాడు. ఇంద్రజిత్తుకి చాలా విద్యలు, మాయా విద్యలు అన్నీ కూడా వచ్చు, ఆయన దగ్గర మంచి అస్త్రాలు కూడా ఉన్నాయి. ఆ బ్రహ్మాస్త్రం ఉపయోగించగానే అప్పుడు ఆంజనేయ స్వామి పట్టుబడతాడు ఒక క్షణాలు కాలము, కానీ ఆ బంధం నుండి విముక్తి వస్తుంది. అయినా కూడా కట్టుబడినట్టుగా యాక్షన్ చేస్తాడు, ఎందుకంటే ఇది ఇందాక అనుకున్నట్టుగా రహస్యాలు తెలుసుకోవాలని. సరే రావణాసుడి దగ్గర తెస్తే అందరినీ కూడా రాక్షసులందరూ అంటారు, ఈయన్ని చంపేయండి అని. అప్పుడు విభీషణుడు ఆయన వస్తాడు, అన్న ఇది ధర్మం కాదు, దూతగా వచ్చిన వాడిని చంపకూడదు, కాంటే అవమానపరిచి పంపించటమేను, తల గొరిగించడం ఇలాంటివి చెయ్యాలి కానీ. అప్పుడు విభీషణుడి మీద కోపంగా చూస్తూ
అప్పుడు రావణాసుడు సేవకులు చెప్తారనమాట ఆయన తోకకి నిప్పు అంటించమని. సరే తోకకి నిప్పు అంటించగానే ఇంకేముంది, ఆ నిప్పుతో మొత్తం లంకనంతా కూడా నాశనం చేసేస్తాడు హనుమాన్. అట్లాంటి హనుమాను నిన్ను ఎప్పుడు కొని ఆడుతుంటాడంటే పొగుడుతూ ఉంటాడని చెప్తున్నారు. సీతానంద కదాచిత్ రామ, సీతకు ఆనందాన్ని కలిగించి ఆమె చేత పూజింపబడిన ఓ రామ. ఆమె ఎక్కడున్నా ఎప్పుడు రామని పూజిస్తూనే ఉంటుంది ఆమె హృదయంలో కూడాను. ఎప్పుడైతే రాముడి యొక్క చూస్తుందో అప్పుడు ఆనందం అనేది కలిగింది. విశ్రావిత నిజ నామక రామ, హనుమంతుడి ద్వారా లంకలో నీ నామం ప్రతిధ్వనించేలా చేసిన రామ. ఎప్పుడైతే ఈ రావణాసుని కలిశాడో అప్పుడు రావణాసుడు ఎవరు నువ్వు అంటే నేను రామదూత హనుమానని, జయ శ్రీరామ్ అని అంతా ఆయన నామాన్ని ప్రతిధ్వనించేశాడు లంకమంతా అన్నమాట. తర్వాత దూషిత రావణ విక్రమ రామ, రావణుడి పరాక్రమాన్ని తక్కువ చేసిన రామ. రావణాసుడు ఎంతో పరాక్రమంతుడు కదా, అలాంటి పరాక్రమము ఒకే రాముడి యొక్క బంటైనటువంటి ఒకే ఒక హనుమానే అంత నాశనం చేశాడు అనమాట. అప్పుడు ఆయన యొక్క పరాక్రమం తక్కువైపోయింది, అవమానమే జరిగినట్లు. భస్మీకృత లంకాపుర రామ, హనుమంతుని ద్వారా లంకా నగరాన్ని బూడిద చేయించిన రామ. ఇందాక అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ప్రాప్త సతీ చూడామణి రామ, భార్య అయిన సీతమ్మ శిరోమణిని హనుమంతుని ద్వారా పొందిన ఓ రామ. అప్పుడు సీతమ్మ అని అడుగుతారు, అమ్మ గుర్తుగా ఏదైనా ఇవ్వు రామచంద్రమూర్తికి చూపిస్తానంటే అప్పుడు ఆమె కొంగులో ఒడిగట్టుకున్న ఆ చూడామణిని తీసి హనుమాకి ఇస్తుంది. అది చూసి రామచంద్ర ప్రభు కూడా ఎంతో ఆనందిస్తాడు. జలధి వేల వాసక రామ, ఇంకా సముద్రం దాటి వెళ్ళాలి లంకాపురానికి, వెళ్ళి ఆ రావణాసుని సంహరించాలన్నమాట. అప్పుడు సముద్రం దాటాలంటే ఆ సముద్రం దగ్గర విడిది చేస్తాడు 3 రోజులు. ఆ దర్పలు పరుచుకొని అదొక నియమం అన్నమాట ఆ సముద్రం దాటడానికి. అవన్నీ కూడా రామచంద్రమూర్తి చేశారు. రామ రామ శ్రీరామ రామ 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 జయ సీతారామ. ఇంతటితో సుందరకాండ ముగిసింది. హరే కృష్ణ మాతాజీ, టైం అయింది. చెప్పండి మాతాజీ, ఈ 2 యుద్ధకాండ ఉత్తరకాండ చెప్తే అయిపోతుంది. మాతాజీ నేను చదవనా? అది ఎంత టైం అయింది మాతాజీ? టైం ఉందా? సరిపోయిద్ది అనుకుంటా. యుద్ధకాండ చెప్పండి. యుద్ధకాండకు సరిపోతుంది, ఉత్తరకాండ సరిపోదు. రేపు ఉత్తరకాండ కూడా 4 లైన్లే మాతాజీ. ఓకే మాతాజీ, అట్లా సరే చదవండి మాతాజీ. హరే కృష్ణ. శరణాక్రాంత విభీషణ రామ, శయనీకృత దర్పోత్తర రామ, జలనిధి గర్వ నివారక రామ, వారధి బంధన కౌశల రామ, విపుల సువేళాచల గత రామ, విపుల సువేళాచల గత రామ, అహిపాశోత్కర పీడిత రామ, ఖండిత ఫణిశర బంధన రామ, ఘటకర్ణాసుర విలధన రామ, నిర్మతితేంద్ర జిదాశయ రామ, నాశిత మూల బలోత్కర రామ, రావణ కంఠ విలుంటక రామ, అభిషిక్తాహిత సోదర రామ, సీతాలోకన కౌతుక రామ, శుచి పరిశోధిత భూజిత రామ, బ్రహ్మేంద్రాది సమీడిత రామ, దశరథ దర్శన మోదిత రామ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ రామ రామ వచ్చింది మాతాజీ, చదవండి, చూడండి. మీరు చదవండి. నాగమణి మాతాజీ అది అయిపోలేదు, అందుకే రామరామ రాలేదు. చదవండి. మృతవానర.
ఓకే మాతాజీ, సారీ. మృదువానర సంజీవన రామ, పుష్పకయానారోహణ రామ, భారద్వాజార్చిత పద రామ, పూరిత భరత కుతూహల రామ, జనయిత్రీ హర్షప్రద రామ, నరవానరదిత జావృత రామ, అభిషేకోత్సవ హర్షిత రామ, కరుణాముద్రిత వీక్షణ రామ, రామ రామ శ్రీరామ రామ, రామ రామ జయ సీతారామ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మనం ఇప్పుడు యుద్ధకాండలో ప్రవేశించాము. శరణాక్రాంత విభీషణ రామ, శరణు కోరి వచ్చిన విభీషణుడిని ఆదుకున్న ఓ రామ. ఎప్పుడైతే ఈ సముద్రం దాటడానికి సముద్ర తీరంలో ఉన్నారు కదా, అప్పుడే విభీషణుడు వచ్చాడనమాట. అంతకుముందు ఏం జరిగిందంటే, రావణాసుడు చెప్తాడు, అన్నా నువ్వు చేసే తప్పు, సీతమ్మని మళ్ళా రామచంద్ర ప్రభువుకి అప్పగించు అని చెప్తే ఎంతో వివాదం జరిగిన తర్వాత రావణాసుడు విభీషణుడిని బహిష్కరిస్తారనమాట. అందువల్ల విభీషణుడు ఆయనతో పాటు 4 మంత్రులు కలిసి ఆకాశంలో వస్తూ రామచంద్ర ప్రభు ఉన్నటువంటి సముద్ర తీరానికి వస్తారు. అందరూ కూడా శత్రువుల పక్షం వాళ్ళు వస్తున్నారు, సంహరించాలనుకున్నప్పుడు రాముడు చెప్తాడు వద్దు అని. అప్పుడు ఇంకా సరే ఆయన విభీషణుడు వచ్చాడు. వచ్చిన తర్వాత శరణు కోరాడు. శరణు కోరినప్పుడు ఆదుకున్న రామచంద్ర ప్రభు చెప్తాడు, శత్రువైనా గాని శరణు వేడితే వాళ్ళకి నేను అభయమే ఇస్తాను అని చెప్తారనమాట. ఆ తర్వాత శయనీకృత దర్భోత్తర రామ, సముద్రుడిని ప్రార్థిస్తూ దర్భల శయ్యపై పడుకున్న ఓ రామ. ఆ దర్భలు పడుకొని ఇంకా సముద్రుడిని ప్రార్థిస్తున్నారు దారి వదలమని. జలనిధి గర్వ నివారక రామ, సముద్రుని గర్వాన్ని అణిచిన ఓ రామ. సముద్రుడు ఎంతటికి దారి ఇవ్వలేదన్నమాట. ఇవ్వకపోయేసరికి ఇంకా కోపం వస్తుంది. రామచంద్ర ప్రభు కోపం వచ్చి ఆయన దగ్గర ఉన్న బాణంతో ఆ సముద్ర నీరు మొత్తం ఇనికేటట్టుగా చేసేస్తారు. అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమయ్యి ఆయన అపరాధాన్ని మన్నించమని క్షమాపణ కోరుకుంటాడు. ఆయన గర్వం అంతా కూడా పోతుంది. వారిది బంధన కోశల రామ, సముద్రంపై వంతెన కట్టడంలో నైపుణ్యం చూపిన రామ. ఆయన సముద్రుడు చెప్తాడు, ఒక దారి ఇస్తానమాట, ఇక్కడ మీరు వారధిని నిర్మించుకోండి అని. మరి వారధి కట్టడంలో రాముడి యొక్క నైపుణ్యత ఏంది అంటే, రాముడికి అన్నీ తెలుసు అనమాట. ఈ వారధి కట్టే వాళ్ళు ఎవరికి నైపుణ్యం ఉన్నది, ఎవరు దీనికి సూటబుల్, అవి అన్నీ తెలిసిన వాడనమాట. అందుకని ఎవరికి ఏ పని అప్పచెప్పాలో ఆయనకు బాగా తెలుసు. ఇప్పుడు ఆంజనేయ స్వామికి ఉంగరం ఇచ్చాడంటే ఆయనకు తెలుసు ఎవరు ఏ పనికి సమర్థత కలవాళ్ళు అని. అందుకే ఈ వారధి కట్టడానికి ఎవరు సమర్థులో ఆయనకి తెలుసు అనమాట. ఆయన నైపుణ్యత తెలిసి వాళ్ళని ఆ పోస్ట్ కి జాయిన్ చేస్తారనమాట. తర్వాత విపుల సువేల జలగత రామ, విశాలమైన సువేల పర్వతం పైకి చేరుకున్న ఓ రామ. అక్కడ చేరుకున్న తర్వాత సువేల అనే పర్వతం మీదకి చేరుకున్నారు. ఆహి పాసోత్కర పీడిత రామ, నాగపాశాల చేత బంధింపబడి పీడించబడిన రామ. ఇంకా యుద్ధం మొదలైంది. యుద్ధంలో అప్పుడు ఇంద్రజిత్తు వచ్చేసి ఆయన దగ్గర నాగపాశం ఉంటుంది. ఆ ఆయుధం ప్రయోగించేసరికి లక్ష్మణుడు రాముడు ఇద్దరు కూడా పాముల చేత చుట్టబడి ఉన్నారనమాట. ఆ బంధ పీడితం వదిలింది. ఎట్లా వదిలిందంటే, విష్ణువు యొక్క వాహనం గరుత్మంతుడు కదా, గరుత్మంతుడు రాగానే ఆ యొక్క నాగపాశం అంతా కూడా వదిలిపెట్టిపోయింది. ఆ బంధం నుండి విముక్తి చెందారు. ఖండిత పణిశర బంధన రామ, ఆ సర్పబాణాల బంధాలను ఛేదించుకున్న ఓ రామ. ఘటకర్ణాసుర విదళన రామ, కుంభకర్ణుడనే రాక్షసుడిని సంహరించిన ఓ రామ. కుంభకర్ణుడిని రామచంద్రమూర్తి సంహరించారు. ఆ తర్వాత నిర్బధితేంద్ర జిహాహ్వాయ రామ, ఇంద్రజిత్తు అని పేరు గల మేఘనాథుడిని మట్టు పెట్టించిన రామ. మేఘనాథుడిని చంపింది లక్ష్మణుడు అనమాట. తర్వాత
నాసిత మూల బలోత్కర రామ, రావణుని మూల సైన్యాన్ని సర్వనాశనం చేసిన ఓ రామ. రావణాసుడి సైన్యాన్ని అంతా కూడా సర్వనాశనం చేసేశారు. రావణ కంఠ విలుంఠక రామ, అంటే రావణుడి యొక్క తలని నరికి వేశారు. ఎలా నరికి వేశారంటే మనం చెట్టుకు కనుక చీడ పడితే ఎట్లా గిల్లి వేస్తామో అట్లా రావణాసుడి యొక్క తలని గిల్లి వేశాడు స్వామివారు. అభిషిక్తాహిత సోదర రామ, శత్రువు సోదరుడైన విభీషణుడికి లంకాధిపతిగా పట్టాభిషేకం చేసిన ఓ రామ. అక్కడ రావణాసుడి తమ్ముడైన విభీషణుడికి ఆ లంకాపట్నం ఇచ్చి పట్టాభిషేకం చేశారు, రాజాధికారాన్ని ఇచ్చారు. సీతాలోకన కౌతుక రామ, సీతను చూడాలి చూడాలని ఎంతో కుతూహలంగా ఎదురు చూస్తున్నాడు స్వామివారు. శుచి పరిశోధిత భూజన రామ, అగ్ని పరీక్ష ద్వారా భూమి పుత్రిక అంటే సీత యొక్క పవిత్రతను లోకానికి నిరూపించిన రామ. ఇంకా సీతమ్మని చూస్తాడు, ఎంతో ఆనందం కలుగుతుంది. కానీ శ్రీరామచంద్రమూర్తి వాళ్ళు ఆమె మీద అపరాధం చూపించకూడదు అనే ఉద్దేశంతో ఆమెని అగ్ని ప్రవేశం చేయమని చెప్తాడు. ఆ మాట చెప్పటానికి ఆయన ఎంతో బాధపడతారట, అయినా తప్పలేదు. అంటే వేరే వాళ్ళు మన వాళ్ళని ఎత్తి చూపిస్తే మనకు బాధ కలుగుతుంది కదా, అలాంటి బాధే ఆయనకు అనమాట. అందువల్ల ఎవరు కూడా ఆమెను వేలెత్తి తప్పు అని చెప్పకూడదు అనే ఉద్దేశంతోనే ఆమె పవిత్రత నిరూపించడానికే అగ్ని ప్రవేశం అనేది కోరుతాడు, అంతేగాని ఆయన అనుమానించి కాదనమాట. తర్వాత బ్రహ్మేంద్రాది సుమీడిత రామ, బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతల చేత స్తుతించబడిన రామ. అగ్ని ప్రవేశం అప్పుడు ఇంకా అగ్నిదేవుడే ఆమెను పవిత్రతని నిరూపిస్తూ తీసుకొస్తాడు. ఆ టైంలో బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతలందరూ వచ్చారు, శ్రీరామమూర్తిని అందరూ కూడా స్తుతించారు. అదే టైంలో దశరథ దర్శన మోదిత రామ, దేవలోకం నుండి వచ్చిన తండ్రి దశరథుని దర్శనంతో సంతోషించిన రామ. అప్పుడు దశరథుడు కూడా వచ్చాడు, ఆయన దర్శనంతో ఎంతో సంతోషం కలిగింది రామచంద్రమూర్తికి. మృత వానర సంజీవన రామ, యుద్ధంలో చనిపోయిన వానరులను తిరిగి బ్రతికించిన రామ. ఆ యుద్ధ సమయంలో అనేక మంది వానరులు చనిపోయారు కదా, వాళ్ళందరినీ మళ్ళా కూడా బతికించేశారు. మనకు గనక అదేంటి గోవర్ధనగిరి అప్పుడు ఆకలి దప్పులు వాళ్ళకి 7 రోజులు ఎందుకు లేవు అంటే స్వామివారి చూపుతో వచ్చిన అమృతంతోనే వాళ్ళు ఉన్నారు. అట్లనే ఈ చనిపోయిన వాళ్ళందరూ కూడా రాముడి చూపుతోనే వాళ్ళు బతికారనమాట. మనకి ఎప్పుడు కృష్ణ లీలే గుర్తొస్తాయి. అట్లనే కాళింద సర్పము నీళ్లు తాగి చనిపోయిన వాళ్ళు కూడా ఆయన స్పర్శతోనే లేస్తారు. అట్లని ఇక్కడ కూడా వానరులు అందరూ కూడాను చనిపోయిన వాడు మళ్ళీ తిరిగి బతికించేశాడు రామచంద్రమూర్తి. పుష్పక యానారోహణ రామ, పుష్పక విమానాన్ని ఎక్కి ప్రయాణించిన ఓ రామ. అక్కడ భరతుడు ఆయన టైం దాటితే ఇంక నేను ఉండను చనిపోతానని చెప్తాడు కదా, అందువల్లే హడాడిగా బయలుదేరాడు అనమాట పుష్పక విమానం మీద రామచంద్రమూర్తి. భరద్వాజార్చిత పద రామ, ఇంకా వెళ్తూ భరద్వాజమని ఆశ్రమానికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకొని మళ్ళా అయోధ్యకి వెళ్తున్నారు. పూరిత భరత కుతూహల రామ, భరతుడి ఆరాటాన్ని కోరికను నెరవేర్చిన రామ. భరతుడు ఎంతో ఎదురు చూస్తున్నాడు ఈ 14 సంవత్సరాల నుండి, ఎప్పుడెప్పుడు అన్న వస్తాడా, ఈ రాజ్యాన్ని ఆయనకి ఇవ్వాలా, ఆయన దర్శన భాగ్యం కోసం. ఆయన కోరిక అదే కాబట్టి దాన్ని తీర్చారనమాట. జనయిత్రి హర్షప్రద రామ, కన్న తల్లులకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చిన రామ. ఇక్కడ కన్న తల్లి అనటల్లా, కన్న తల్లులకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చిన రామ. అందరూ కౌసల్యే కాదు, ప్రతి తల్లి కూడా ఆ ఊరు ప్రజలందరూ కూడా రామచంద్రమూర్తి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఆయన వచ్చేసరికి వాళ్ళకి ఎనలేని సంతోషము వచ్చింది. నరవానర తిరి జావృత రామ, నరులు వానరులు రాక్షసులచే చుట్టముట్టబడిన రామ. ఆయన పట్టాభిషేకానికి నరులు వచ్చారు, వానరులు వచ్చారు, రాక్షసులు వచ్చారు. రాక్షసులు అంటే విభీషణుడు లాంటి సత్పూర్తి ఉన్నవాళ్ళు అనమాట. రాక్షసులందరూ చెడ్డవాళ్ళు కాదు. సో అందరూ కూడా వచ్చారు. అభిషేకోత్సవ హర్షిత రామ, పట్టాభిషేక మహోత్సవంతో ఎంతో ఆనందించిన రామ. వాళ్ళు ఆయనకి పట్టాభిషేకం చేశారు, ఆయన ఎంతో ఆనందించారు. కరుణాముద్రిత వీక్షణ రామ,
దయతో కూడిన చూపుల కలవాడవైన ఓ రామా, ఆయన చూపులు ఎప్పుడు దయా కరుణ, ఆ చూపులు కలవాడమైన ఓ రామ. రామ రామ శ్రీరామ రామ 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 జయ సీతారామ. హరే కృష్ణ. చెప్పాను మాతాజీ, ఇది కూడా ఒక 5 నిమిషాలు పడుతుంది, 8 నిమిషాలు పడుతుంది. అట్లా అంటావా? ఓకే. నిత్యరూపిణి మాత చదువుతారా? లాస్ట్ది ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ. నేను చదవను మాతాజీ. కృష్ణ చదవండి చదవండి కృష్ణుడి మాతాజీ చదవండి. మా స్క్రీన్ మీద ఉత్తరాఖండ్ మార్చాలి నాన్న స్క్రీన్ ఇంకా నెక్స్ట్ యు గో ఫర్దర్. జూమ్ చేస్తున్నారు, ఇంకొంచెం జూమ్ చేయి, ఇది కరెక్ట్. ఇంకొంచెం కనిపిస్తుంది మాతాజీ. ఓకే. హరే కృష్ణ. సంజీవిత విప్రార్భక రామ స్మరణైక తుష్టాత్మక రామ అపవాదపయైకార్తిక రామ ఆజడ మోక్ష ప్రదపటు రామ ఏకశిలానగరాలయ రామ సుబ్బరాయ సంపూజిత రామ పాహి పాహి రఘునాయక రామ భక్తత్రాణ పరాయణ రామ 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 శ్రీరామ రామ 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 జయ సీతారామ. శ్రీరామార్పణమస్తు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకా ఇది మన ఉత్తరాఖండకి వచ్చేసాం. ఆయన ఇంకా చక్కగా పరిపాలిస్తున్నారు రామచంద్రమూర్తి. పరిపాలిస్తూ ఉంటే ఒక రోజు ఏమైందంటే, సంజీవిత విప్రార్భక రామ, చనిపోయిన బ్రాహ్మణుడి బాలుడికి తిరిగి ప్రాణం పోసిన రామ. ఈ కథ ఏం జరిగిందంటే, ఒక బ్రాహ్మణుడి పిల్లవాడు చనిపోయాడు అనమాట. రామరాజ్యంలో అకాల మరణాలనేవి అసలు ఉండవు. అలాంటి బాలుడు చనిపోయాడు. అలాంటి బాలుడిని తీసుకుని ఆ తండ్రి అయినటువంటి ఆయన ఆ రాజ్యానికి తీసుకొచ్చి ఉంచుతారనమాట. ఉంచినప్పుడు ఎంతో ఆశ్చర్యం అవుతుంది, ఏంటి నా రాజ్యంలో ఇలా జరిగిందని. అదే టైంలో నారదుడు వస్తాడు. వచ్చినప్పుడు నారదుడికి చెప్తాడు ఇలా జరిగిందని. అప్పుడు నారదుడు అంతా పర్యవేక్షించి చూసి చెప్తాడనమాట. శంభువుడు అనే ఆయన సశరీరంతోనే ఊర్ధ్వలోకాలకు వెళ్ళటానికి తలకిందులుగా తపస్సు చేస్తున్నారని. త్రేతాయుగంలో ఏంటంటే ఇలాంటివి చేయకూడదనమాట. ఏ యుగంలోనైనా సశరీరంతో ఊర్ధ్వలోకాలకు వెళ్ళటం అనేది లేదు. త్రిశంకుడి యొక్క కథలో కూడా వినుంటాము, అందరు కూడా తెలిసే ఉంటుంది. అట్లా శరీరంతో ఎప్పుడు కూడా పైకి వెళ్ళటం అనేది ఉండదు. ఆ కోరిక ధర్మ విరుద్ధం అనమాట. అలాంటి పని చేస్తున్నాడు. అందువల్లే ఈ బ్రాహ్మడు యొక్క కుమారుడు అకాల మరణం చెందారనమాట. అందుకని ఇంకా అప్పుడు రామచంద్ర ప్రభు ఏం చేస్తారంటే, ఆయన దగ్గరికి ఆ శంభుకుని తల ఛేదిస్తాడు. అప్పుడు ఆయన అప్పుడు ఆ శరీరంతో ఆ తల సంహరిస్తాడు. ఆయనకి మోక్షం వస్తుంది. ఎవరైతే బాలుడు చనిపోయాడో మళ్ళా తిరిగి ప్రాణం అనేది వస్తుంది. అందుకే ఇక్కడ చనిపోయిన బ్రాహ్మణుడి బాలుడికి తిరిగి ప్రాణం పోసిన ఓ రామ అంటున్నాడు. స్మరణైక సుతూష్మాత్మక రామ, కేవలం నిన్ను స్మరిస్తేనే ఎంతో సంతోషించే మనసు కలవాడవైన రామ. ఆయన తలుచుకుంటే చాలట, ఆయన మనకంటే ఎంతో సంతోషిస్తారట. అంత మంచి మనసు కలవాడైన ఓ రామ. అపవాద భయే కార్పిత రామ, లోకాపవాదానికి భయపడి ప్రియమైన భార్యను సైతం వదిలిపెట్టిన ఓ రామ. ఇక్కడ మళ్ళా చాలా బాధ కలుగుతుంది. ఆమె నిండు చూపులన్నీ అడవిలో వదిలిపెట్టి రావటం అనేది. ఎందుకు అలా జరిగిందంటే, ఒక రాజుగా ఉన్నప్పుడు ఆయన భార్య కానీ ఆయన పిల్లలు కానీ ఏ పొరపాట్లు చేయకూడదు. పొరపాట్లుగా ఉన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి
అలా పరిపాలిస్తే అదే అందరూ చూసి చేస్తారు కాబట్టి అందువల్ల లోక అపవాదమే అది రియల్ కాదని ఆయనకి తెలుసు. కానీ ప్రజలు అధర్మ మార్గం పడతారనే ఉద్దేశంతో భార్యను కూడా అడవిలో వదిలిపెట్టాడనమాట. అజడ మోక్షప్రద పటురామ, జడత్వం లేని అంటే జ్ఞానులైన వారికి మోక్షాన్ని ఇవ్వగల సమర్థుడైన ఓ రామ. ఎవరైతే జ్ఞానులు భక్తులు ఉంటారో వాళ్ళకి నువ్వే మోక్షాన్ని ఇవ్వగలుగుతావు. మనం అనేక సార్లు విన్నాము, ఎవరు కూడా మోక్షాన్ని ఇవ్వలేరు. మనకు కావలసిన కోరికలు వరాలు ఇస్తారు వాళ్ళ శక్తి వరకు, అంతే. అంతేగాని మోక్షాన్ని ఇచ్చేది భగవంతుడి మట్టుకేనమాట. అందుకే మోక్షాన్ని ఇవ్వగల సమర్థుడైన ఓ రామ. ఏకశిలా నగరాలయ రామ. ఏకశిలా నగరాలు అంటే వరంగల్లో వెలిసిన ఓ రామ అని. ఇక్కడ మళ్ళా ఒంటిమిట్ట రామచంద్ర ప్రభుని ఈయన ప్రార్థిస్తున్నారనమాట. సుబ్బరాయ సంపూజిత రామ. ఆయన అసలు తల్లిదండ్రులు పెట్టిన పేరు సుబ్బరాయుడు కదా, అందుకని సుబ్బరాయ అనే భక్తుడి చేత చక్కగా పూజించబడిన ఓ రామ. పాహి పాహి రఘునాయక రామ. ఓ రఘువంశ నాయక రామ, నన్ను రక్షించు రక్షించు. భక్తాత్రాణ పరాయణ రామ. భక్తులను కాపాడటమే పరమావధిగా పెట్టుకున్న ఓ రామ. రామ రామ శ్రీరామ రామ 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 జయ సీతారామ. రామచంద్రమూర్తికి జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, అందరూ చేసినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చిన రేఖ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ పద్మజ, చాలా థ్యాంక్స్. చక్కగా ఎంత బాగా చెప్పారు. వెరీ నైస్. యా ఓకే. ఏ తీరుగా నన్ను దయచూచెదవో ఇలవంశోత్తమ రామా, నా తరమా భవ సాగర మీదను నళినదళే క్షణ రామా. శ్రీ రఘునందన సీతారమణ శ్రితజన పోషక రామా, కారుణ్యాలయ భక్తవరద నిన్ను కన్నది కానుపు రామా. క్రూర కర్మములు నేరక చేసితి నీరములంచకు రామా, దారిద్రము పరిహారము చేయవే దైవ శిఖామణి రామా. గురుడవు నాటి దైవము గురు శాస్త్రంబులు రామా, గురుదైవం బని ఎరుగగ తిరిగెడు క్రూరుడనైతిని రామా. వాసవ కమల భవాసు వారధి వందన రామా, బాసురవర సద్గుణములు కలిగిన భద్రాద్రీశ్వర రామా. వాసవనుత రామదాస పోషక వందనం అయోధ్య రామా, దాసార్చితమా కభయము సంగవే దాశరథి రఘురామా. ఏ తీరుగా నన్ను దయచూచెదవు ఇలవంశోత్తమ రామా, నా తరమా భవ సాగర మీదను నళినదళే క్షణ రామా. నా తరమా భవ సాగర మీదను నళినదళే క్షణ రామా. మంగళం కోసలేంద్రాయ మణి గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.
आसाजनगरीं दिव्याभिषिक्तयातीतया राजाधिराजराजाय रामभद्राय मङ्गलम्। हरे कृष्ण। हरि हरि बोल हरि बोल माताजी। माता हरे कृष्ण। So much, Madhu.